నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన పార్టీ తాడేపల్లిగూడెం, ఉంగుటూరు, భీమవరం, నరసాపురం, పోలవరం నియోజకవర్గాల్లో పోటీ చేస్తుంది. మరి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 15 నియోజకవర్గాల్లో ఏ స్థానాలు ఎవరికి వస్తాయి అనేది పెద్ద చర్చ నడుస్తుంది. వాళ్ళ 2019లో ఒక పాలకొల్లు తప్ప మిగిలిన నియోజకవర్గాలను కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు విజయం సాధించారు. 2024లో మరి ప్రధానంగా జనసేన పార్టీ వెస్ట్ ఈస్ట్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టారు. ఈ 2 జిల్లాల్లోనే కాపు సామాజిక వర్గం ఓట్ బ్యాంక్ ఉపయోగపడుతున్నది వాళ్ళ అంచనా. కానీ రాష్ట్ర వ్యాప్తంగా కాపు సామాజిక వర్గం ఓట్లు దాదాపుగా 18 లక్షల మంది ఉన్నారని ఒక అంచనా. మరి ఈ 18 లక్షల మందిలో ఉభయ గోదావరి జిల్లాలో చాలా ఎక్కువ మంది ఉంటారు. మరి కాపు సామాజిక వారందరూ కూడా జనసేన పార్టీకి ఓట్లు వేశారా, నిజంగా అలాగే వేస్తే ఖచ్చితంగా మెజార్టీలు భారీగా ఉండాలి అనేది ఒక అంచనా. ప్రస్తుత పరిస్థితులు చూస్తే, తాజా రాజకీయాలు బట్టి చూస్తే ఖచ్చితంగా టీడీపీ జనసేన కూటమి ప్రభావం ఉంది. కాబట్టి ఈ ప్రభావంతో తాడేపల్లిగూడెం, నరసాపురం, భీమవరం, పోలవరంలో జనసేన పార్టీ బలహీనంగా ఉంది. కాబట్టి అక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలుపు ఖాయమని ప్రచారం జరుగుతుంది. పోలవరం నియోజకవర్గంలో ఆచండలో మాజీ మంత్రి సిరికోట రంగనారాజు గారు, మరో మాజీ మంత్రి పితాని సత్యాని గారు, ఒక ఓసీ ఒక బీసీ మధ్య జరిగిన ఎన్నికల రణరంగంలో మరి సర్వే సంస్థలు చూస్తే, అధికారికంగా కొన్ని సంస్థలు చూస్తే ఆచంట టఫ్లో ఉంది. అంటే పోటాపోటీగా ఉంది, నువ్వా నేనా అన్నట్టుగా 50-50% ఉంది. 50-50లో ఛాన్స్ ఎవరికైనా ఉండొచ్చు, 10 ఓట్ల అటు 10 ఓట్లు ఇట్లు. కాబట్టి ఆచంట నువ్వా నేనా ఈజీగా గెలవాల్సిన సీటు నువ్వా నేనా రీతిలో ఉంది. కానీ ఆచంట నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అంచనా 4,000 నుండి 5,000 వరకు మెజార్టీతో గెలవడానికి ఛాన్స్ ఉందని ఆయనకున్న సర్వే లెక్కల ప్రకారం చెప్తున్నారు ఆచంట రంగనారాజు గారు. కానీ ఆ టీడీపీకి ఎడ్జ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా పితాని సత్యాని గారు మాజీ మంత్రి గెలవబోతున్నారు. అక్కడ బీసీ సామాజిక వర్గం ఎక్కువ, క్షత్రియ సామాజిక వర్గం కూడా కొంతమంది రంగనారాజు గారు వ్యతిరేకంగా ఉండడం వల్లే అక్కడ గెలుపు టీడీపీకే కలిసి ఉందని చెప్పి అంటున్నారు. టీడీపీకి అవకాశం ఉందని చెప్పి అంటున్నారు. మరి ఈ నేపథ్యంలో గెలుపు ఆచంట మరి టఫ్గా ఉందంటే ఎవరిదైనా చెప్పచ్చు. ఎవరు గెలుపు అనేది క్లియర్గా చెప్పలేం. కానీ వైఎస్ఆర్సీపీ టీడీపీ అనేది మరి కౌంటింగ్ రోజు మాత్రమే తెలిసే అవకాశం ఉంది. మరి నరసాపురంలో బొమ్మిడి నాయకర్ 2019లో పోటీ చేసి ఓడిపోయారు. మంచి సీట్లు వచ్చాయి, మంచి ఓట్లు వచ్చాయి ఆ రోజున. కానీ గెలవడానికి అవకాశం లేదు. ప్రసాదరాజు గెలిచాడు అక్కడ. ఈసారి ఖచ్చితంగా అప్పుడున్న సింపతి, బీసీ ఓట్ బ్యాంకు, కావు సామాజిక ఓట్ బ్యాంకు ఇవన్నీ కూడా యాడ్ అయితే ఖచ్చితంగా బొమ్మిడి నాయకరు గెలవబోతున్నాడు నరసాపురం ఎమ్మెల్యేగా అని చెప్పి సర్వే సంస్థలు చెప్తున్నాయి. అదేవిధంగా భీమవరం గ్రంథి శ్రీనివాస్ వైఎస్ఆర్సీపీ, అంజిబాబు జనసేన పార్టీ. మరి అంజిబాబు గతంలో 2 టైమ్స్ టీడీపీలో ఎమ్మెల్యేగా పనిచేశారు. ప్రస్తుతం జనసేనలో చేరి జనసేన పార్టీ అభ్యర్థిగా, కూటమి అభ్యర్థిగా భీమాన్ని బరిలో ఉన్నాడు. స్వతహాగా వ్యక్తిగతంగా మంచి వ్యక్తి. కాపు సామాజిక వర్గంతో పాటు రాజులు కూడా అంజిబాబుకి అందరూ దగ్గరగా ఉంటారు. గ్రంథి శ్రీనివాస్ గారికి క్షత్రియ వర్గంలో కొంత వర్గం వ్యతిరేకం ఉందని ప్రచారం ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో గ్రంథి శ్రీనివాస్ గారి మీద మరి ఎమ్మెల్యేగా ఉన్న సమ్మెలో కొన్ని ఆరోపణలు కూడా ఉన్నాయి రకరకాలుగా. మరి అవన్నీ మైనస్ అయితే ఖచ్చితంగా భీమవరంలో కూడా అంజిబాబు గారు గెలవడం ఖాయమని చెప్పి, అంటే జనసేన పార్టీ అభ్యర్థి గెలవడం ఖాయమని ప్రచారం జరుగుతుంది. జనసేన ఇచ్చిన 4 సీట్లలో 1 సీటు పోలవరం డౌటు, మిగిలిన 3 సీట్లు ఒకటి భీమవరం, ఒకటి నరసాపురం, ఇంకోటి తాడేపల్లిగూడెం. బొలిశెట్టి శ్రీనివాస్ గారు మరి ఆయన కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయి అన్నారు. అదేవిధంగా ఉంగుటూరు పచ్చమట్ల ధర్మరాజు గారు మరి ఆయన కూడా జనసేన పార్టీ అభ్యర్థిగా ఉన్నారు. మరి రాజకీయాలకు కొత్త కాదు, కానీ పోటీకి మాత్రం కొత్త. 2019లో టీడీపీకి అనుకూలంగా గండి వీరన్ గారితో పాటు ప్రయాణం చేసి పనిచేశారు. 2024 ఎన్నికల్లో మరి ఆయన అభ్యర్థిగా
పచ్చమట్ల ధర్మరాజు గారి అభ్యర్థిగా రంగంలోకి వచ్చారు. మరి ఉండి నియోజకవర్గంలో 40 వేలకు పైబడి కాపు ఓటు బ్యాంక్ ఉంది. ఈ కాపులందరూ కూడా దాదాపుగా మెజారిటీ ఓటు బ్యాంకు ఈసారి జనసేన పార్టీ కంటే అక్కడ పచ్చమట్ల ధర్మరాజా ఇంకోరని కాదు, అక్కడ జనసేన పార్టీకి వేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఎక్కువ ఓటు డైవర్ట్ అయింది. దీంతో వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి కొంత ఇబ్బంది కంటే పోటాపోటీగా ఉంగుటూరులో కూడా నువ్వా నేనా 50-50 ఛాన్సెస్. పుప్పల వాసుబాబు గారు గెలుస్తారా, పచ్చమట్ల ధర్మరాజు గారు గెలుస్తారని సర్వే లెక్కలో 50-50 ఛాన్సెస్ అని సర్వే సంస్థలు తేలుస్తున్నాయి. కాబట్టి ఈసారి గణనీయంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పెట్టిన జనసేన సీట్లు గెలిచే అవకాశాలు దగ్గరలోనే ఉన్నాయి. మరి కౌంటింగ్లో ఎలాంటి ఫలితాలు వస్తే చూద్దాం. మరి గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్,